హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అది మా అక్క తయారు చేసింది. అది ఎలా తయారు చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఆయిల్, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఇది మా అక్క పొలాచిలో చేసిందండి, మెంతులు కొద్దిగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి తీసుకొని కచాపచా దంచుకున్న తర్వాత దానిపైన పొట్టంతా తీసి ఆ ఆయిల్లో వేయాలి. అలా వేసిన తర్వాత వెల్లుల్లి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సాసులు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు గోంగూర మనకి 2 కట్టలు 3 కట్టలు తీసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. మేము మాత్రం 5 కట్టలు తీసుకున్నాము. సో అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లేకుండా ఈ పోపు దినుసులన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చూసారా, అన్నీ వితౌట్ ఆయిల్తో మనం అన్నీ సపరేట్ చేసుకోవాలి. చూసారా, అలా తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర అంతా ఆయిల్లో వేసి ఈ గోంగూరని తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మన గోంగూర టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయండి, ఎర్ర గోంగూర, పచ్చ గోంగూర. ఎర్ర గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది, పచ్చ గోంగూర పులుపు తక్కువగా ఉంటుంది. మేము ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నాము. పచ్చ గోంగూర తీసుకుంటే చింతపండు వేసుకుంటే అది పులుపు అంతగా ఉండదు. సో ఈ వీడియోలో చూపించినట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా పేస్ట్ చేసుకుంటే గోంగూర అంత టేస్ట్ వస్తుందండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో మరి పేస్ట్ కాకుండా నార్మల్ మీడియంగా మిక్సీకి చేసుకోవాలి. అలా మిక్సీ చేసుకున్న పౌడర్ని ఈ గోంగూర పేస్ట్లో కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మన గోంగూర ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఈ గోంగూరలో అలా మెల్ట్ అయిన తర్వాత ఒక ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.